ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్ద నాయకులు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మధ్య 2-3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లో మాట్లాడినా, నిన్న మీటింగ్లో కూడా చెప్పాడు 2027 మార్చికి పోలవరం జాతికి అంకితం చేస్తారని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. మీరు పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తే మేము కూడా చాలా ఆనందపడతాం. ఒకసారి జాతికి అంకితం చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయినట్టే, తర్వాత ఫర్దర్గా ఏముండదు చేయడానికి. యాక్చువల్గా మనకి విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారు చాలా క్లియర్గా ఇది ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది, దీనికి అయిన ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. దాని ప్రకారం వీళ్ళు అన్నీ కూడా కాంపన్సేషన్ అమౌంట్ ఎప్పటికప్పుడు రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. మన డిపిఆర్ ప్రకారం ప్రాజెక్టు నీటి మట్టం ఎత్తు 45.7 మీటర్లు పెట్టాలి. అది ప్రాజెక్టు యొక్క డిపిఆర్లో చాలా క్లియర్గా ఉంది. అది కూడా వాళ్ళు ఒప్పుకుంటారు, 45.7 మీటర్లు ఎత్తు పెట్టాలి. అలా 45.7 మీటర్లు ఎత్తు ఉంటేనే అటు విజయవాడ కానీ ఇటు వైజాగ్ కానీ లేదా 934 మెగావాట్ పవర్ ప్రాజెక్ట్ కానీ న్యాచురల్గా అన్నీ కూడా రన్ అవుతాయి. వాటర్ ఫ్లో కూడా విజయవాడ న్యాచురల్గా వెళ్తుంది, వైజాగ్ న్యాచురల్గా వెళ్తుంది, పవర్ ప్రాజెక్ట్ కూడా రన్ అవుతుంది. చాలా తెలివిగా నిర్మలా సీతారామన్ గారిని మన రాష్ట్ర ఎంపీలందరినీ అమాయకులు చేసేసి లోక్సభలో ఆవిడ ప్రకటించింది 41.15 మీటర్ల ఎత్తుకి కేసు కంప్లీట్ చేసేస్తాం అంటే వీళ్ళందరూ తప్పని పడిచారు. అంటే మరి వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ నాకైతే అర్థం కాదు. ఎందుకంటే 41.15 మీటర్ల ఎత్తులో స్టోరేజ్ పెడితే అటు విజయవాడ న్యాచురల్ పోయేద్దాం, ఇటు వైజాగ్ న్యాచురల్ పోయేద్దాం, 354 మెగావాట్ పవర్ ప్రాజెక్టు తిరగదు. కేవలం మనం విజయవాడ వైపు పట్టిసీమకు పంపులు పెట్టినట్టు పంపులు పెట్టి తోడుకోవాలి, వైజాగ్ వైపు కూడా పంపులు పెట్టి అటు వైజాగ్ వైపు పంపులు పెట్టి పంపించాలి. పవర్ ప్రాజెక్ట్ అది తిరగదు. అదంతా మనకి ప్రాజెక్ట్ ఏమవుతుందంటే ఇది పోలవరం ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక డ్యామ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది. అంటే పంపులతో తోడుకునేది. తెలంగాణలో వాళ్ళు హైట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళంతా పంపులతో తోడుకుంటారు. అలా ఇది ఒక డ్యామ్ కింద అవుతుంది తప్ప ప్రాజెక్ట్ కింద అవ్వదు. అది కట్టడానికి మనం ఇంత శ్రమపడి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడవలసిన లేదు. ఆల్రెడీ పట్టిసీమ వైపు పంపులు పెట్టారు. ఇప్పుడు కృష్ణా నదికి వాటర్ పంపుతున్నారు. ఇటువైపు కూడా పంపులు పెడితే వైజాగ్ కూడా పంపులను పంపు చేసి వాటర్ పంపిణీ చేస్తారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ముందు ఆలోచనతో కాలువలు తవ్వాడు. ఎవరికి ప్రాజెక్ట్ కింద ఏ కింద వాటర్ కాలువ ద్వారానే వెళ్ళాలి. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కాలువ తవ్వాడు కాబట్టి ఈవేళ ఎవడైనా నీళ్ళు పంపించగలుగుతున్నాడు. ఈవేళ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కాలువ తవ్వాలంటే ఎవరి వల్ల కాదు, నరేంద్ర మోడీ వల్ల కాదు, చంద్రబాబు వల్ల కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కడ 1,00,000 లక్షలు ఉంటుంది. కానీ ఈవేళ అవే ల్యాండ్స్ 40 లక్షలు 50 లక్షలు అయిపోయింది. అక్కడ మనం కాలువలో తవ్వాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే అసలు ఎవరి వల్ల కాదు. ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది. మరి చాలా దూరదృష్టితో రాజశేఖర రెడ్డి గారి కాలువలు తవ్వాడు కాబట్టి ఇవాళ మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 41.1 మీటర్ల ఎత్తులో వాటర్ స్టాగ్నెంట్ పెట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి జాతికి అంకితం చెప్తే ఆ నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోడీ గారు మనకి ఆర్ఆర్ ప్యాకేజీ కింద రావాల్సిన మిగతా అమౌంట్ 32,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో 5.7 మీటర్ల ఎత్తులో పెడితే గులిగిపోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎత్తుకు పనికిరా అయిపోతారు. ఈవేళ 45.7 మీటర్ల ఎత్తులో వాటర్ పెడితే భద్రాచలం రాములూరు పాదాల దాకా వాటర్ వచ్చారు. ఆ విషయం మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో తెలియదు. ఎందుకంటే మనకే యాజ్ పర్ డిపిఆర్ కట్టిస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేశారు. దాని ప్రకారం ఫండ్స్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరు ఫస్ట్ జాతికి అంకితం చేసే ముందు
45.7 మీటర్ల ఎత్తులో వాటర్ స్టాగ్నెంట్ పెట్టండి. అప్పుడు ఎంతవరకు మునిగిపోతుందో చూసుకోండి. ఆ మునిగిపోయే నిర్వాసితులందరికీ కూడా మీరు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి. సుమారు 32,000 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దగ్గర ఒక 38,000 కుటుంబాలు ఈ మునిగిపోయే ప్రమాదం ఉంది. పెడతారు ఆవిడ సింగపూర్ తీసుకెళ్తాడు ఒక అబ్బాయిని, ఆ ప్రొడ్యూసర్ ఈ సినిమా హీరో వెళ్తారు. నేను అర్పించేస్తాను, నేను మాట్లాడితే సార్ నేను అర్పించాను. అలా చంద్రబాబు నాయుడు గారు ఇంటికే జాతికి అంకితం చేసేటప్పుడు ఒక పైసా కింద నుంచి రాదు. కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడు జేపీ గారి కంగారు లేదు. ముందు 32,000 కోట్లు ఉంటే ఆర్ఆర్ ప్యాకేజ్ వస్తుంది. అది వచ్చిన తర్వాత అప్పుడు జాతికి అంకితం కదా. కంగారు ఎందుకు? ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. దానికి ఎవరికి నో డౌట్ లేదు, ఎవరికి కూడా. ఎందుకంటే 2027 మార్చి ప్రాజెక్ట్ అయితే అవుతుంది. కానీ యాజ్ పర్ డిపిఆర్ 45.7 మీటర్ల ఎత్తులో మనం వాటర్ స్టాగ్నెంట్ పెట్టడం అనేది అవదు. ఒకసారి పెట్టి చూడండి ఏమవుతుందో. అప్పుడు ఆర్ఆర్ ప్యాకేజ్ చూడండి, అందరికి ఇచ్చేది. ఆ తర్వాత నువ్వు నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ 41, 42, 43 అలా తీసుకెళ్ళు. ఆర్ఆర్ ప్యాకేజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది కాబట్టి మొత్తం టోటల్ ప్యాకేజ్ అంతా కూడా వచ్చిన తర్వాత అప్పుడు జాతీయ అంతేగాని అన్ని చేస్తారు ఏంటి అలా ఈ పద్ధతి బాగాలేదు.